ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుందని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పోలంరాజుగుంట పంచాయతీ పరిధిలోని ఉలసవాగు ఎస్సీ కాలనీ, గిరిజన కాలనీలలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి రాజగోపాల్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు, మహిళలతో రాజగోపాల్రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలు, గ్రామంలో సమస్యలు తదితర అంశాల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో సోమిరెడ్డిని గెలిపించిన ప్రజానీకానికి ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో తిరుగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాపారెడ్డి శ్రీధర్రెడ్డి, పాపారెడ్డి శ్రీనివాసులరెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, అలగల పెంచలయ్య, అక్కయ్య గారి ఏడుకొండలు, సుంకర శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఒకటి, బస్సు ఊరు నుంచి ఇక్కడ దాకా సచివాలయం సిబ్బంది టైంకి వస్తున్నారా, మీకు అందుబాటులో ఉన్నారా, మన నిధులు సరిగ్గా నోట్ చేసుకుంటాము. వీధికి తిరిగి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్ని నోట్ చేసుకొని పోతున్నాం. ఈ కార్యక్రమం సోమిరెడ్డి గారు మనం అంటే దీనికేమి అంత లోడ్ బేరింగ్ వాల్స్ ఏం లేదు. ఒక 10 కావాలా? ఈరోజు ముతుకూరు మండలం పోలంరాజుగుంటలో ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రతి ఊరు ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాము. ఇది ఆల్రెడీ ఒక వారం 10 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి పోవడం. ఈ సంవత్సరం రోజులకి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే పథకాలు రిలీజ్ చేశారో బాబు గారు మన కూటమి ప్రభుత్వం, ఆ పథకాలన్నీ ప్రతి గడపకి చేరుతున్నాయా లేదా, నిధులు సద్వినియోగం సరిగ్గా జరుగుతున్నాయా లేదా, వీటి మీద ఫోకస్ చేస్తున్నాను. లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, జనాల్లోనే ఉండాలా, గెలిచాము 164 సీట్లు వచ్చినాయి అని చెప్పి మనం కానీ వాళ్ళలాగా పొగురు పెరిగిందంటే మళ్ళీ ఇంట్లో కూర్చోబెడతారు. అటు కాకుండా ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోండి, వాళ్ళలో కలిసిమెలిసి ఉండండి అనే ఉద్దేశంతో లోకేష్ మొన్న అందరికీ దిశానిర్దేశం ఇచ్చారు. సో యువతంతా కూడా అదేవిధంగా ప్రజల్లోనే ఉంటాము. ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క గ్రామానికి ప్రభుత్వ నిధులు మన కేంద్రంలోనూ మేమే ఉన్నాం కాబట్టి, కింద రాష్ట్రంలోనూ మేమే ఉన్నాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత వీలుంటే అంత అభివృద్ధి చేసి చూపిస్తాము. పథకాలు కూడా మనం ఎలక్షన్లో ప్రామిస్ చేసినట్లు, సూపర్ 6లో ప్రామిస్ చేసినట్లు స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తూ ఉన్నాయి. ప్రామిస్లన్నీ నిలబెట్టుకుంటున్నాం. ఎలక్షన్ అయిపోయిన వెంటనే, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బాబు గారు ముందు పెన్షన్ అనేది 4,000 చేసేసారు. ఆయన మార్చిలో ప్రామిస్ చేసినట్టు ఆ 3 నెలలు ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా కలిపి మొదటి నెలలో వచ్చేసింది. అప్పటి నుంచే దీపం పథకం కూడా అమల్లోకి వచ్చేసింది. అదే కాకుండా ఒక 3 రోజుల క్రితం తల్లికి వందనం కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన వాళ్ళ అకౌంట్లలో వేసేసారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అదొక బ్రహ్మాండమైన ఒక పండుగలాగా జరుపుతున్నారు. పిల్లలందరికీ కూడా కొత్త యూనిఫామ్స్, పుస్తకాలు, వాళ్ళకి షూస్, బ్యాగ్స్ అన్నీ లొకేషన్గా ఆయన స్వయంగా డిజైన్ చేసి పిల్లల వికాసం కోసంగా ఏ విధంగా ఉండాలా అనేది ఆయన సొంతంగా చాలా రాష్ట్రాలు తిరిగి అక్కడున్న ఎడ్యుకేషన్ పాలసీ మొత్తాన్ని స్టడీ చేసి ఇక్కడ రాష్ట్రంలో కొత్త పాలసీ తీసుకొచ్చారు. ప్రజల కోసంగా అన్ని విధాలా అందుబాటులో ఉంటాము. మరొక 2 ప్రామిస్లు కూడా ఉన్నాయి. అవి P4లో పెట్టామని చెప్పారు. ఇప్పుడు మహిళలకు ఎవరికైతే, ఆడపిల్లలకి ఎవరికైతే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ నిధులకు పూర్తిగా సరిపోవు కాబట్టి దాంట్లో ప్రైవేట్ సపోర్ట్ కూడా, CSR ఫండ్స్ కూడా దాంట్లో కలిపి వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు. అది కాకుండా ముఖ్యంగా అన్నదాతకు సంబంధించి కూడా, రైతులకు సంబంధించి ఆల్రెడీ అనౌన్స్ చేసేసాము. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000కి స్టేట్ గవర్నమెంట్ 14,000 కలిపి ఈ సంవత్సరం అందరికీ పడే ఏర్పాటు కూడా చేశాం. అదే కాకుండా నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగులు ముందు ఉద్యోగాలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అంతా ఎన్రోల్ చేయడము, వాళ్ళందరికీ ఉద్యోగాల కోసంగా మెగా జాబ్ మేళా ఒకటి 27వ తేదీ మా నియోజకవర్గంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో విక్రమసింహపురిలో ఒకటి మొదలుపెట్టాము ఈరోజు. దానికి సంబంధించి ఆ పాంఫ్లెట్లు అన్ని ఊర్లకి తెలియజేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరూ చదువుకున్న పిల్లలు అందరూ
27వ తేదీ ఈ నెల జూన్ 27వ తేదీ విక్రమసింహపురికి వస్తే 26-27 కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళందరికీ అక్కడే ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి జాబ్లు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. సో అంచెలంచెలుగా ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆగస్ట్ 15 నుంచి ఫ్రీగా బస్సులో ప్రయాణం, ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ కూడా చేసేశారు. బాబు గారు మహానాడు వేదికగా అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా ఒక జిల్లా వరకు, మన నెల్లూరు జిల్లా వరకు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. పక్క జిల్లాకి పోవాల్సి ఉంటే మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా అమలైపోతుంది. సో అందరూ వచ్చిన పథకాలని సద్వినియోగం చేసుకోవాలా, అభివృద్ధిలో మీరు కూడా కలిసి రావాలా, మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరికీ మరొకసారి సోమిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BIPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.